మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలి. హ్యాపీగా, హెల్తీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక టైం వచ్చేసి ఇంకా 5:30కి లేచానండి. ఇంకా బయట తలుపు తీసి ఇంకా బయట గుమ్మం తుడుద్దామన్నా కూడా చాలా భయమేసింది. ఎందుకంటే చాలా చీకటిగా ఉంది. అందుకని భయమేసింది. మళ్ళీ ఈయన్ని బయటకి రమ్మని చెప్పి అప్పుడైతే గుమ్మం అయితే తుడిచాను. అలాగే బయట చూసారా పక్షుల సౌండ్ అది ఎంత బాగుంటుంది కదా ప్రొద్దుటే. ఇక్కడైతే ఇంక చపాతీ చేద్దామని పూరి చేద్దామని పిండి అయితే కలిపేసి ముందైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కూర అయితే తాలింపు పెట్టేస్తున్నాను. పూరి కోసమని కర్రీ కాలీఫ్లవర్ బఠానీ వండుదామని అయితే ఇక్కడైతే కుక్కర్ పెట్టేసాను. కుక్కర్లో తొందరగా అయిపోద్ది కదా. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది. పూరీకి ఏంటంటే పూరీ కూర కంటే నాకు ఇలా కాయగూరలతో కర్రీ వండుకుంటే చాలా ఇష్టం అండి. అందుకే పూరీ కూర కూడా వండుతున్నాను, కాయగూరలు కూడా వండుతున్నాను అనమాట. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులో వచ్చేసి ఇంకా ఉల్లిపాయ అయితే వేసేసి అందులో కొంచెం ఉప్పుని కొంచెం పసుపు అయితే వేసేసాను. తొందరగా మగ్గిపోతుంది కదా. ఇంకా బఠానీ ఉన్నాయి కదా, అవి అయ్యేంతవరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అలా కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను అనమాట. బాగుంటుంది. పూరీకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టమాటా కూడా వేసేసి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఇంక అన్నీ వేయించేసుకోవాలి. మొన్న అయితే నా మేనగోడలు వచ్చి ఎందుకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలని ప్రతిసారి చెప్తావేంటి అత్త అని అడుగుతుంది. నేను చేసే ప్రతి వీడియోలు నాకు క్లియర్గా చెప్పడం అలవాటు. అందుకేనమ్మా అలా చెప్తాను, కొంచెం మందికి తెలియదు కదా అనేసి అయితే అన్నాను. ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా జీలకర్ర ధనియాల పౌడర్ ఇవన్నీ నేను మార్నింగ్ టిఫిన్ కోసం ఇవన్నీ వేసుకుని వాడతాను. నా వీడియోలు చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది ముందు నుంచి చూసిన వాళ్ళకైతే. ఇప్పుడు బఠానీ కూడా వేసేసి ఇంకా వేయించేసుకుంటున్నాను. ఇంకా అక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ కూడా వేడి నీళ్ళు మరిగించి అందులో ఉప్పు పసుపు వేసి అందులో వేసేసుకున్నాను. ఇది ఫస్ట్ అది పెట్టేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనం తాలింపు పెట్టిలోగా అక్కడ అది కూడా రెడీ అయిపోతుంది. ఏమైనా పురుగులు అలాంటివి ఉంటే పోతాయి అన్నమాట. అందుకే ఎప్పుడు కాలీఫ్లవర్ ఉన్నా ఇలాగా వేడి నీటిలో వేసేసుకోండి. చక్కగా పురుగులన్నీ పోతాయి, ఫ్రెష్గా అయిపోతాయి. కాకపోయినా చాలా ఫ్రెష్గా ఉంది. చిన్నదైతే నేనే తెచ్చుకున్నాను. నిన్న అమ్మ నేను ఇంకా బయటికి పని మీద వెళ్ళిన తర్వాత ఇలా కాయగూరలు కొంచెం నేను తెచ్చుకున్నాను అనమాట. చిన్న కాలీఫ్లవర్ అయితే తెచ్చుకున్నాను. పూరీ కూర చేద్దాం కదా అని అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం అయితే కారం వేసేసుకుని అది కూడా వేయించేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసి ఒక 3 విజిల్లు వేయించేస్తే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇది పూరీ కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుందండి. కాయగూరలు ఏం వండుకున్నా కూడా బాగుంటుంది. అందుకని నాకు చాలా ఇష్టం. పూరీ కర్రీ కూడా చేస్తున్నాను, ఇది కూడా చేస్తున్నాను. రెండిట్లో ఏది ఇష్టమైతే అదైతే పిల్లలు వేసుకుంటారు. ఇక్కడ అంతా అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి ఇంకా విజిల్ వేయించేయడమే. ఇంకా పక్కన పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే పూరీలు అయితే కాల్చేస్తాను. చాలా తొందరగా అయిపోతుందండి. ఏం కష్టం ఉండదు. అన్నీ తాలింపు పెట్టేసి అలా కుక్కర్ పెట్టేస్తే ఇలా చిన్న కుక్కర్ ఉండడం వల్ల చాలా ఉపయోగం అన్నమాట. ఇలాంటి కూరలన్నీ తొందరగా అయిపోతాయి. ప్రొద్దుటి పిల్లలకి బాక్స్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఇలా చిన్న కుక్కర్లు ఉంటే గమ్మున కూర కూడా అయిపోద్ది. అసలు ఈరోజు వచ్చి నేను ప్రొద్దుట 5:30కి లేచానండి. ఇవన్నీ టిఫిన్ అన్నీ రెడీ చేసి ఇంక పిల్లల్ని లేపుతుంటే వాళ్ళేమో లేవట్లేదు. ఏంటా లేవట్లేదని బలవంతంగా లేపితే కాలేజ్ లేదమ్మా అని చెప్తున్నారు. అయ్యో అదేదో ముందే చెప్పచ్చు కదరా అంటే సాటర్డే ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ఈరోజు ఉందేమో అనుకుని నేను యథావిధిగా ప్రొద్దుటే లేచి అన్నీ చేసేసుకున్నాను. తీరా చూస్తే ఇంక కాలేజీ లేదని చెప్పారు. అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఎలా అన్నా మన పనులు మన టిఫిను ఇవన్నీ తప్పవు అనుకో. కాకపోతే ఏంటంటే తొందరగా చేసేది కొంచెం లేట్గా చేస్తాను కదా అనేసి అనిపించింది. సరేలే ఒక పని అయిపోయిందిలే అని చెప్పేసి అయితే ఇంకా అనుకున్నాను. ఏది సరిగా చెప్పరు ఈ పిల్లలు. కాలేజ్ ఉందని లేదని వాళ్ళని మళ్ళీ మేము అడగాలి, ఉందా లేదా అని అడగాలి. సాటర్డే ఎప్పుడు గుర్తుంటుంది కానీ ఈ సాటర్డే అయితే నాకు అస్సలు గుర్తులేదు. ఇంకా అలా అయితే జరిగింది. ఇక్కడైతే టిఫిన్ అయితే ఇంకా వేసేసి ఇంకంటే టిఫిన్ కూడా అందరికీ ఒకసారి చేసేసాను కదా, చల్లగా కూడా అయిపోతుంది కదా. అదే లీవ్ అని ముందుగా తెలుసుంటే వాళ్ళు ఎప్పుడు లెగుస్తారో అప్పుడే నేను వేడివేడిగా చేద్దును. ఇంకా వాళ్ళు చెప్పలేదు కనుక ఇంకా నేను సరేలే అని చెప్పేసి ఇవన్నీ చేసేసాను. తర్వాత ఇంక సండే కదా, పిల్లలకి ఏదో ఒకటి వర్క్ నేర్పిస్తూ ఉంటానన్నమాట. మా అబ్బాయికి ఇంకో బ్యాగ్ అవన్నీ ఉతికేసుకోరా, చెప్పులు అవి కడిగేసుకో, ఇలా అన్నీ నేర్పిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా చిన్నప్పుడు అంటే మనం అన్నీ చేసేవాళ్ళం. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా. ఇప్పుడు మరి వాళ్ళ పనులు వాళ్ళకి అలవాటు చేయాలి. మనం ఎప్పుడు చేయాలంటే మన వల్ల అవ్వదు. అందుకని చెప్పేసి వాడికి అన్నీ నేర్పించేస్తాను అనమాట. మా అబ్బాయి అన్నీ ఆదివారం వస్తే కొంచెం కబోర్డ్ సర్దుకోవడం, బట్టలు సర్దుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు.
ఇంకా మా అమ్మాయికైతే మేమే చెయ్యాలి. ఎందుకంటే ఆవిడ కొంచెం గారం కదా! అందుకని ఆవిడకి కూడా మేమే చెయ్యాలి. ఇంక తర్వాతొచ్చి బాక్స్ పెట్టేసాను. ఇక్కడైతే పిల్లలైతే టిఫిన్ తినేసారు. ఇంక లాస్ట్ ఇంక నేనే టిఫిన్ తినాలి. ఇక్కడ చూసారా కర్రీ కూడా చేశాను. పూరీ కర్రీ కూడా చేశాను. మా అమ్మాయికైతే పూరీ కర్రీ తప్పకుండా ఉండాలి ఆవిడకి. అందుకోసమని ఇంక తప్పలేదు చేయడం. ఇంకిక్కడైతే నా టిఫిన్ కూడా ఇంక అయిపోయింది. ఇంక తర్వాత పనులుంటాయి కదా! చాలా పనులుంటాయి. ఇంకా బట్టలు కూడా ఇంకా వాషింగ్ మిషన్‌లో అవి వేసేసి, ఇంకా టిఫిన్ తిన్న గిన్నెలు అవి ఇవి చాలా పనులుంటాయండి. ఇవన్నీ క్లియర్ చేసినప్పటికి ఇంక బట్టలైతే అయిపోయినాయి. ప్రొద్దుట వేసేసాను. ఇంకా టిఫిన్ తినేటప్పటికి ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా అవి కూడా ఎండబెట్టేసాను. తర్వాత కిందకి గుమ్మెత్తిపోతుంది స్మెల్ ఏంటా అని అమ్మ ఇంటికి పైకెళ్ళి చూసినప్పటికి సొరపిడిపు చేసింది అమ్మ. సరదాగా చిన్న వీడియో అయితే తీశాను. ఇంకా నోరు ఊరిపోయింది. ఇంక మళ్ళీ కిందకొచ్చి ఇంక నా పనులు ఇంక మామూలే. ఇంకొక పక్కన రైస్ పెట్టేసాను. ఓ పక్కన అయితే టీ పెట్టాను. అవి అవ్వేలోగా ఇక్కడ గిన్నెలుంటే ఇవన్నీ క్లియర్ చేస్తున్నాను. ప్రొద్దున టిఫిన్ తిన్న గిన్నెలన్నీ ఇంకా క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ టీ కూడా అయిపోయింది. ఇక్కడైతే టీ కూడా తాగేసి ఇక్కడ వంట కోసమని అయితే గుడ్లైతే ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకా వంకాయ ఇంకా ఆనపకాయ పులుసు పెడదాము గుడ్లు వేసి అని చెప్పేసి అయితే ఇవన్నీ కట్ చేసి ఉప్పు నీటిలో అయితే వేసేసుకుంటున్నాను. ఈ గుడ్లు డబల్ ఎగ్ అని చెప్పి ఇచ్చారండి. షాప్‌లో అతను ఇచ్చారంట. ఆల్రెడీ ఎగ్స్ పట్టుకొచ్చేసారు ఈయన. మళ్ళీ ఇవి డబుల్ ఎగ్స్ అంటే నాకిష్టం. లోపల 2 ఉంటాయి కదా! అలా ఉంటాయని చెప్పేసి అన్నారని నాకిష్టమని మళ్ళీ తీసుకొచ్చారు. కాకపోతే తెచ్చిన రోజునే నేను ఒక 4 కోడిగుడ్లు ఫ్రై చేసేద్దామా అని చెప్పి తీసినప్పటికి అందులో ఒకటే ఉందండి. డబుల్ ఎగ్స్ అని చెప్పారు కానీ ఏమీ లేదు. నేను అదే అన్నాను డబుల్ ఉంటాయని చెప్పారు. ఎంత ఆశపడి చక్కగా ఫ్రై చేద్దామని వండితే లేదు అనేసి అంటే ఇంకా అలాగయింది. ఇంక మళ్ళీ ఈరోజు వండుతున్నాను. ఈరోజు ఏమన్నా ఉన్నాయేమో అని చూడాలి. ఇక్కడైతే కూరకైతే ఇంకో గిన్నె పెట్టేసి ఆయిలేసేసి ఇంక దాని ముందు ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అన్నీ తాలింపు పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసేసుకొని చక్కగా తాలింపు పెట్టుకుని కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పులుసు కూరలో అల్లం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆనపకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకుని ముందు ఆనపకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడికిన తర్వాతే అప్పుడు కొంచెం వంకాయ, కొంచెం టమాటా 2 వేసేసి ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత అందులో జీలకర్ర, ధనియాల పొడి తప్పకుండా వేయండి. పులుసు కూరలో బాగుంటుంది. ఇంకా తర్వాత కారం కూడా వేసేసి చక్కగా వేయించేసి కొంచెం వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశాను. ఇంక గుడ్లు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! అవి కూడా వేసేసి లాస్ట్ అయితే ఇంక చింతపండు వేసేసాను. భలే బాగుందండి. చాలా బాగుంటుంది పులుసు. మీకు ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి. చాలా నచ్చేస్తుంది. ఎప్పుడన్నా కొంచెం ఫ్రైలు అలాంటివి కాకుండా ఇలా పులుసు కూరలు తినాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆనపకాయ ఇవన్నీ వేసాం కదా! చాలా బాగుంది. సూపర్‌గా ఉంది. ఇంకా పులుసు అయితే దానికి తోడు ఇంకా ఈ కోడిగుడ్లు వేసుకున్నామేమో నంచుకు మాట అలా వేసాను. చాలా బాగుంది. నా నా నేను వేసుకున్న ఎగ్‌లో మాత్రం డబుల్ వచ్చిందండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడైతే తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత మా అబ్బాయి నాకు ఫోన్ కోసం ఏదో నేర్పుతా ఉంటాడు. నాకేమీ రావు కదా! ఆడు నవ్వించేస్తూ ఉంటాడు. నాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. నాకు చెప్పి చెప్పి ఆడికి తలపోటు వచ్చేసింది. ఆడు చెప్తుంటే నాకు తలపోటు వచ్చేసింది. తర్వాత ప్రొద్దుట కాయగూరలు ఇవన్నీ కట్ చేసినవన్నీ ఒక దాంట్లో వేసేసుకుని ఇప్పుడైతే ఇవి మొక్కలకైతే వేయడానికైతే తీసుకెళ్తున్నానండి. కుక్క పిల్ల కాళ్ళు అడ్డుపడుతుంది. మా వాడిని పిలుస్తున్నాను. తీరా ఇది నన్ను వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి ఇంతేనండి. ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బై అండి అందరికీ.